హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. చాలా మందికి డౌట్ ఉంటుందండి, బ్రాండ్ మెడిసిన్ ఏంటి, జనరిక్ మెడిసిన్ ఏంటి అని అర్థం కాదు చాలా మందికి. ఓకేనా? అలాగే జనరల్గా మీరు ఎప్పుడైనా మెడిసిన్ కోసము మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు మీరు ఒక బ్రాండ్ అడిగారు అనుకోండి, అక్కడి నుంచి వచ్చే సమాధానం ఏంటంటే చాలా వరకు మీరు అడిగిన బ్రాండ్ మా దగ్గర లేదండి, కానీ దానికి ఆల్టర్నేట్ బ్రాండ్ ఉంది, ఇది మీరు తీసుకోండి తీసుకొచ్చి చెప్తూ ఉంటారు. వాళ్ళ సందర్భంలో మనకు భయం వేస్తుంది, ఇదేంటి నేను అడిగిన బ్రాండ్ లేదన్నాడు, లేకపోతే డాక్టర్ రాసిన బ్రాండ్ లేదన్నాడు, వేరే బ్రాండ్ ఏదో ఉందంటున్నాడు, తీసుకోవచ్చా లేదా, ఏమైనా అవుతుందేమో అని భయం అనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? సో మనం ఈరోజు అసలు ఆ బ్రాండ్ అంటే ఏంది, జనరిక్ మెడిసిన్ అంటే ఏంది, ఆల్టర్నేట్ బ్రాండ్ అంటే ఏంది అనేది ఇప్పుడు కొంచెం కొంచెం తెలుసుకుందాం. ఓకేనా? సో షార్ట్ కట్లో మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను. రైట్? సో జనరల్గా ఫస్ట్ బ్రాండ్ మెడిసిన్ అంటే ఏంది తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, అప్పటి వరకు ఆ మందు అనేది లేదు, ఫస్ట్ టైం కనిపెట్టారు అనుకుందాం. ఉదాహరణకు మహేష్ అనే పర్సన్ అప్పటి వరకు లేని ఒక పారాసిటమాల్ డ్రగ్ని కనిపెట్టాడు అనుకుందాం. ఆ పారాసిటమాల్ డ్రగ్ అనేది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి అనేక రకాల టెస్టులు చేశాడు, అనేక రకాల క్లినికల్ ట్రయల్స్ జంతువుల మీద మనుషుల మీద అనేక రకాల ప్రయోగాలు చేశాడు, అనేక రకాల ప్రొడక్షన్లు చేశాడు, అనేక రకాల బ్యాచ్లు వేశాడు. లాస్ట్కి సక్సెస్ అయ్యాడండి. సక్సెస్ అయ్యి ఆ డ్రగ్ అనేది జ్వరం తగ్గించడానికి ఉపయోగపడుతుందని తెలుసుకొని దాని సేఫ్టీ టెస్ట్ అన్ని చేసుకున్న తర్వాత అంతా ఓకే తర్వాత అతను పర్మిషన్ తీసుకోవాలన్నమాట. ఓకేనా? పర్మిషన్ తీసుకోవాలి, గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను పలానా పారాసిటమాల్ డ్రగ్ని తయారు చేశాను, ఇది జ్వరం తగ్గిస్తుంది, ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది, దీన్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తా అంటాడు. అప్పుడు వాళ్ళు బాబు చేసుకొని చెప్తారు అన్నమాట. చేసుకోండి అని చెప్పినప్పుడు వీళ్ళు ఆ పారాసిటమాల్ డ్రగ్కి ఒక బ్రాండ్ నేమ్ పెట్టుకుంటారు. ఒక బ్రాండ్ నేమ్ పెట్టుకొని ఆ బ్రాండ్ నేమ్ మీద పేటెంట్ రైట్ తీసుకుంటారు అన్నమాట. ఒక 20 years 15 years పేటెంట్ రైట్ తీసుకొని దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు అన్నమాట. ఓకేనా? అంటే ఇప్పుడు ఇతను ఆ పారాసిటమాల్ డ్రగ్కి బ్రాండ్ డోలో అని ఒక బ్రాండ్ నేమ్ పెట్టుకొని వాళ్ళు మార్కెట్లోకి రిలీజ్ చేశారు అనుకుందాం. 20 years అగ్రిమెంట్, 20 years పేటెంట్ రైట్స్ తీసుకున్నారు. అంటే ఆ 20 years లోపు ఎవరికైనా పారాసిటమాల్ తయారు చేయడం తెలిసినా సరే వాళ్ళెవరు కూడా ఆ పారాసిటమాల్ మందుని తయారు చేయొద్దు, ఇంకా పేటెంట్ రైట్ తీసుకున్నారు అనమాట. ఓకేనా? కాపీ చేయడానికి లేదు ఇంకా. సో 20 years వీళ్ళు మనకు మెడిసిన్ సేల్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక రేట్ ఫిక్స్ చేసి పెట్టుకుంటారు. ఇంతవరకు టెస్టింగ్ చేశారు కదా, వాళ్ళు టెస్టింగ్లు ఇవన్నీ చేశారు కాబట్టి ఖర్చు అయింది కాబట్టి బోర్డు ఖర్చు అయింది కాబట్టి దాని మీద ఒక మంచి రేట్ పెట్టుకొని వాళ్ళు ఆ 20 years వరకు ఈ రేటు మేము అమ్ముకుంటామని చెప్పేసి ఆ రేట్ పెట్టుకొని వాళ్ళు మార్కెట్లో అమ్ముకుంటూ ఉంటారు. ఇది జనరల్గా జరుగుతూ ఉంటుంది. దీన్ని మనము పేటెంట్ డ్రగ్, బ్రాండ్ డ్రగ్ అంటుంటాం. పేటెంట్ మెడిసిన్ లేదా బ్రాండ్ మెడిసిన్ అంటుంటాం అనమాట. ఇది బ్రాండ్. ఓకేనా? ఇది బ్రాండ్. రైట్. ఓకే, ఇప్పుడు జనరిక్ వద్దాం. జనరిక్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు అదే పారాసిటమాల్ని 20 years తర్వాత సురేష్ అనే పర్సన్ వస్తాడు. సురేష్ అనే పర్సన్ వచ్చి అదే పారాసిటమాల్ తయారు చేస్తాడు. ఈయన కూడా తయారు చేస్తాడు. తయారు చేసి ఈయన కూడా గవర్నమెంట్ దగ్గరికి పోతాడు. గవర్నమెంట్ దగ్గర పోయి నేను కూడా పారాసిటమాల్ తయారు చేశాను, సేమ్ ఇంతకుముందు మహేష్ తయారు చేసింది కదా, సేమ్ అట్లనే పనిచేస్తుంది, ఇక అన్ని సేమ్ దానిలోనే ఉంటాయి అని చెప్తాడు. చెప్పి ఆయన కూడా నేను కూడా మార్కెట్ రిలీజ్ చేసుకుంటా అంటాడు. ఓకేనా? ఇక ఇప్పుడు నేను టెస్ట్ చేయడు, ఇంకా ఇంతకుముందు మహేష్ ఏమో క్లినికల్ ట్రయల్స్ చేసిండు కదా, అన్ని చేసిండు, అన్ని టెస్టింగ్ ఆ టెస్టింగ్ ఈ టెస్టింగ్ ఏం చేయడు, అన్ని స్కిప్ చేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ సేమ్ డ్రగ్ కదా, సేమ్ అలానే ఉంటుందని చెప్పి అన్ని టెస్టులు స్కిప్ చేస్తాడు. స్కిప్ చేసి ఈయన కూడా ఒక బ్రాండ్ నేమ్ పెట్టుకుంటాడు. ఈయన కూడా ఒక బ్రాండ్ నేమ్ పెట్టుకుని దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తాడు. ఉదాహరణకు ఈ సురేష్ అనే పర్సన్ ఆ పారాసిటమాల్ అనే డ్రగ్ని పారాసిప్ అనే ఒక బ్రాండ్ నేమ్ మీద రిలీజ్ చేశారు అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది జనరిక్ అనమాట. ఓకే, ఆల్రెడీ ఉన్నదాన్ని నేను కాపీ చేసి పెట్టింది కాబట్టి జనరిక్, సింపుల్. అయితే ఈయన టెస్టులను చేయలేదు కదా, టెస్టులను చేయలేదు కాబట్టి డైరెక్ట్ కాపీ చేసాను కాబట్టి ఈయనకి అంత ఖర్చు ఉండదు, తయారీ ఖర్చు అంత ఉండదు. అందుకని రేటు తక్కువ పెట్టుకుంటూ ఉంటాడు అనమాట. రేటు తక్కువ పెట్టుకుంటాడు. ఉదాహరణకి ఇప్పుడు ఈ డోలో అనే బ్రాండ్ 10 టాబ్లెట్లకు 30 రూపాయలు అయితే ఈ యొక్క పారాసిప్ అనే బ్రాండ్ 10 టాబ్లెట్లకు 25 రూపాయలు లేదా 30 రూపాయలు ఎంతైనా పెట్టుకుంటాడు. ఓకేనా? పెట్టుకున్న తర్వాత ఇది మార్కెట్లోకి రిలీజ్ అయిపోయినాయి. రెండు కూడా మార్కెట్లోకి రిలీజ్ అయిపోయినాయి. రెండు కూడా ఇప్పుడు షాప్లో ఉన్నాయనుకోండి. కస్టమర్ డోలో తీసుకుంటే ఖచ్చితంగా 30 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అదే కస్టమర్ పారాసిప్ తీసుకున్నాడు అనుకోండి, పారాసిప్ తీసుకుంటే ఆ షాప్ పర్సన్ వేసారంటే పారాసిప్కి 30 రూపీస్ అవసరం లేదు, మీరు 15 రూపీస్ ఇవ్వండి, నీకు 15 రూపీస్ డిస్కౌంట్ ఇస్తాను చెప్తున్నాను అనమాట. అంటే పారాసిప్ అనేది మనకు 15 రూపీస్కే వస్తుంది, 15 రూపీస్ సేవ్ అవుతుంది అనమాట. ఓకే, అట్లా మనకు షాప్ వాళ్ళు మనకు తక్కువ కమ్ముతుంటారు కస్టమర్కి, ఎందుకంటే జనరిక్ మెడిసిన్ కాబట్టి. ఓకేనా? ఇట్లా మనకు బ్రాండ్ జనరిక్ అనేది ఇట్లా మనకు డివైడ్ అయి ఉన్నాయి. ఓకేనా? సో ఈ బ్రాండ్ జనరిక్ మరి మనకు తెలుస్తుంది అంటే మనకు ఎవరైనా చెప్తే మాత్రమే తెలుస్తుంది, చెప్పుకుంటే తెలియదు, ఎప్పటికీ తెలియదు. చెప్పుకుంటే వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది, అప్పటిదాకా మనకు తెలియదు. అందుకని ఇప్పుడు మీరు గమనించినట్లయితే, మీరు ఎప్పుడైనా గమనించండి, బయట కొన్ని జనరిక్ షాపులు కూడా ఉంటాయి, చాలా జనరిక్ షాపులు ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మీకు ఏమైనా మెడిసిన్ కావాలనుకోండి, సింపుల్గా అది బ్రాండ్ అయితే రేట్ ఎక్కువ అనుకోండి, జనరిక్ షాప్ దగ్గరికి వెళ్ళండి,
మీ దగ్గర ఉన్న బ్రాండ్ నేమ్ చూపించండి, ఈ బ్రాండ్ నాకు కావాలి జనరిక్లో అంటే వాళ్ళు చూసి ఆ ఫార్ములా ప్రకారం చూసి మనకు జనరిక్ మెడిసిన్ ఇస్తారు. అది తెచ్చుకొని వాడితే సరిపోతుంది. ఓకేనా. అలాగే గవర్నమెంట్ కూడా కొన్ని రకాల జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేసింది జనరిక్ మెడిసిన్ అని. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇప్పుడు పెద్ద పెద్ద ఫార్మా కంపెనీ రిటైల్ కంపెనీలు కూడా వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చెప్పుకొని వాళ్ళు కూడా 40 to 80%, 50 to 80% డిస్కౌంట్లో కూడా వాళ్ళు కూడా మంచి తక్కువ డిస్కౌంట్లో జనరిక్ మెడిసిన్ అమ్ముతూ ఉన్నారు. ఓకే, ఇది చాలా మంచిది. జనరిక్ మెడిసిన్ కూడా మనకు సేఫ్టీనే, పెద్ద ప్రమాదం ఏం లేదు. ఇందులో ఉన్న డ్రగ్ సేమ్ డ్రగ్ ఉంటుంది, జస్ట్ తయారీ ఖర్చులే తగ్గుతుంటాయి, అంతకు మించి పెద్దగా తేడా ఏమి ఉండదు, అన్ని కూడా ఒకే రకంగా పనిచేస్తాయి. ఓకేనా. కాకపోతే ఈ మార్కెటింగ్ చేసే పెద్ద పెద్ద కంపెనీ మార్కెటింగ్ చేసే వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు కాబట్టి వాళ్ళకి మార్కెటింగ్ చేసే స్ట్రాటజీ ఉంటాయి కాబట్టి వాళ్ళు డాక్టర్తోని వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళకు కొంచెం బెనిఫిట్స్ అవి ఇచ్చుకుంటూ వాళ్ళ బ్రాండ్ ఎక్కువ ప్రమోట్ చేపిస్తూ ఉంటారు. అంతే. ఈ బ్రాండ్ ఎత్తున ప్రమోట్ ఉంటుంది, జనరిక్ అయితే నాకు ప్రమోట్, అంతే సింపుల్. మొత్తం లోపల ఉన్న డ్రగ్ అంతా కూడా సేమ్ ఉంటుంది. ఇది జనరల్గా బ్రాండ్ జనరిక్ గురించి మాట్లాడితే. మరి ఆల్టర్నేట్ బ్రాండ్ అంటే ఏంటి? ఆల్టర్నేట్ అంటూ ఉంటారు. మనం షాప్కి పోగానే సార్ మీరు అడిగిన బ్రాండ్ లేదు, కాకపోతే మా దగ్గర వేరే కంపెనీ ఉంది అని చెప్తుంటారు. వేరే కంపెనీ అంటే ఏం లేదు, సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళి డోలో 650 అడిగారు అనుకోండి, డోలో 650 షాప్ అతను చేస్తాడు, సార్ మా దగ్గర డోలో 650 లేదండి, మా దగ్గర పారాసిట్ 650 ఉందండి అంటాడు, లేదా క్రోసిన్ 650 ఉందని అంటాడు, లేదా కాల్పాల్ 650 ఉందని అంటాడు. ఓకేనా. సో డోలో 650లో మనకు పారాసిటమాల్ డ్రగ్ 650 mg ఉంటుంది. సేమ్ అట్లానే అక్కడ పారాసిప్ 650లో పారాసిటమాల్ 650 ఉంటుంది, క్రోసిన్ 650లో పారాసిటమాల్ 650 ఉంటుంది. ఓకేనా అండి. కాల్పాల్ 650లో సేమ్ పారాసిటమాల్ 650 ఉంటుంది. ఓకేనా. సేమ్ డ్రగ్ సేమ్ స్ట్రెంత్ ఉంటుంది. ఓకేనా. అందుకని మనము వేరే బ్రాండ్ అయినా సరే వేరే కంపెనీ అయినా సరే తీసుకోవచ్చు, మనం దానికి భయపడాల్సిన అవసరం ఏమి లేదు. దాంట్లో కూడా అదే డ్రగ్, దాంట్లో కూడా అదే కాంపోజిషన్, అదే స్ట్రెంత్, దాంట్లో పనిచేస్తుంది, దాంట్లో తేడా ఏమీ ఉండదు. ఓకేనా. ఒకసారి మనము జనరిక్ కంపెనీ తీసుకుంటే ఇంకా మామూలు జనరిక్ కంపెనీ తీసుకుంటే ప్రైస్ కూడా తక్కువ వస్తుంది మనకు. ఓకే, అట్లా మనము యూజ్ చేసుకోవచ్చు, దీంట్లో ఎటువంటి భయపడాల్సిన అవసరం ఉండదు. ఓకేనండి. సో ఇది బ్రాండ్ జనరిక్ ఆల్టర్నేటివ్ బ్రాండ్ గురించి. ఈ టాపిక్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ విషయాన్ని చాలా మందికి షేర్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఓకేనా. థ్యాంక్ యూ అండి.